100 ఏళ్ల ఆరోగ్యం కోసం ఆరోగ్య చిట్కాలు. మనకు ఈ జీవితం ఒకే ఒక్కసారి దక్కుతుంది. ఇది అమూల్యమైన బహుమతి. దీన్ని శక్తివంతంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడపడం మన అందరి కల. ఎంత సంపద సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్ఠ తెచ్చుకున్నా, మనకు నిజమైన ఆనందం ఇవ్వగలది ఒక్కటే, మన ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఆ సంపదకు, పదవికి, పేరుకు అర్థమే ఉండదు. మన శరీరం ఒక ఆలయం లాంటిది. దాన్ని ప్రేమతో, శ్రద్ధతో చూసుకోవడం మన బాధ్యత. ప్రతిరోజూ చిన్న చిన్న ఆరోగ్య అలవాట్లను అలవరుచుకుంటే కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా ఉత్సాహంగా, తాజాగా ఉంచగలం. ఇది మన రోజువారీ జీవితానికి కొత్త ప్రాణం పోసినట్లే ఉంటుంది. మనందరికీ ఒకే కోరిక ఉంటుంది. ఎక్కువ కాలం బతకాలి, కాని ఆరోగ్యంగా బతకాలి. వయస్సు పెరగడం మన చేతిలో లేదు, కానీ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఉదయం లేవగానే ఒక గ్లాస్ వెచ్చని నీరు, నిద్రకు ముందు ఒక గ్లాస్ పాలు, తాజా పండ్లు, ఆకుకూరలు, గింజలు, సహజమైన కషాయాలు, ఇవన్నీ మన జీవనశైలిని మార్చేస్తాయి. మన శరీరానికే కాదు, మనసుకి నూతన శక్తిని అందిస్తాయి. మన పూర్వీకులు చెప్పిన కొన్ని చిన్న మాటలలోనే దీర్ఘాయుష్షు రహస్యాలు దాగి ఉన్నాయి. అజీర్ణే భోజనం విషం. మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం చేయడం విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్లీ ఆహారం తీసుకోకూడదు. అర్ధరోగహరి నిద్ర, సరైన నిద్ర మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం 6 గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్లు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించివేస్తుంది. అజీర్ణే భేజాజం. వారి మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు. వ్యాయామాశ్చ శనైః. ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది. అజవచ్చార్వణం కుర్యాత్. మీరు తినే ఆహారాన్ని మేకలాగా నమలండి. ఎప్పుడూ ఆతృతతో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది. మన పూర్వీకులు చెప్పిన ఈ సూచనలను పాటిస్తూ మనం కూడా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలి? ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి? ఎటువంటి ఆహారాలను దూరంగా పెట్టాలి? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే కడుపు శుభ్రంగా అవుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అయితే నిద్ర లేవగానే కాఫీ తాగడం తప్పించుకోవాలి. ఎందుకంటే అది కడుపులో ఆమ్లాలను పెంచి జీర్ణక్రియను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే ఒక చిన్న ఉసిరికాయ తింటే విటమిన్ సి లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ ఖాళీ కడుపుతో మసాలా ఆహారం తింటే కడుపు మంట, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. భోజనం ముందు చిన్న ముక్క అల్లాన్ని కొద్దిగా ఉప్పుతో కలిపి నమిలితే జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి బాగా వేస్తుంది. అయితే భోజనం చేసిన వెంటనే చల్లని నీరు ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే అది జీర్ణక్రియను మందగింపజేస్తుంది. మధ్యాహ్నం భోజనంలో కొద్దిగా పెరుగు కలిపి తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. కానీ భోజనం చేసిన వెంటనే స్వీట్స్ అధికంగా తినడం బరువు పెరగడానికి కారణం అవుతుంది. ప్రతిరోజు రాత్రి నానబెట్టిన 4 బాదం పప్పులు ఉదయం తొక్కతీసి తింటే గుండె బలపడటానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి సహాయపడతాయి. అయితే ప్రతిరోజు ఫ్రైడ్ స్నాక్స్ తినడం గుండెకు హానికరంగా మారుతుంది. వారంలో 2 సార్లు ఆక్రో నట్స్ తింటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కానీ ఎర్ర మాంసాన్ని అధికంగా తింటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు కరిగి శరీరం తేలికగా అనిపిస్తుంది. అలాగే సాయంత్రం వేళ పచ్చి కూరగాయల సలాడ్ తింటే తక్కువ క్యాలరీలు అందుతాయి. దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే రాత్రివేళ ఎక్కువ వైట్ రైస్ తినడం బరువు పెరగడానికి ప్రధాన కారణంగా మారుతుంది. అలాగే జంక్ ఫుడ్, బర్గర్, పిజ్జా లాంటి ఆహారాన్ని తరచుగా తినడం ఊబకాయానికి దారితీస్తుంది. ఉసిరికాయ లేదా దానిమ్మను తరచుగా తింటే రక్తం శుభ్రంగా మారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే శరీరంలోని వాపులు తగ్గి చర్మం మెరిసిపోతుంది. అయితే శీతల పానీయాలు,
ఐస్ క్రీంలు తరచుగా తినడం వల్ల చర్మంపై ముళ్ళు, మొటిమలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ప్యాకెట్ ఫుడ్ ను తగ్గించడం ద్వారా చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు క్యారెట్ ముక్కలను సలాడ్గా తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. పాలకూర, గోంగూర, తోటకూర లాంటి ఆకుకూరలను తినడం ద్వారా కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయి. అయితే టీవీ చూసేటప్పుడు లేదా మొబైల్ వాడేటప్పుడు జంక్ ఫుడ్ తినడం కంటి సమస్యలను పెంచే అవకాశాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా అధికంగా ఆయిల్ ఉన్న ఆహారం తినడం వల్ల కళ్లలో దురద, మసక చూపు వంటి సమస్యలు రావచ్చు. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగడం ద్వారా ఎముకలు బలపడతాయి మరియు శరీరానికి కావాల్సిన కాల్షియం అవసరాలు తీరుతాయి. నువ్వులు, వేరుశనగలు శీతాకాలంలో తింటే ఎముకలకు అదనపు శక్తి లభిస్తుంది. మినుములు, పెసరపప్పు వంటివి తరచుగా తినడం ద్వారా కండరాలు దృఢంగా ఉంటాయి. కానీ గ్యాస్ ఉన్న తీపి, శీతల పానీయాలు తరచుగా తాగడం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. అలాగే అధిక ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ తగ్గిపోతుంది. అరటి పండు రోజూ తింటే శరీరంలో పొటాషియం లభించి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీట్రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గి శరీరం చురుకుగా ఉంటుంది. దోసకాయ, కీరదోస తింటే శరీరం చల్లగా ఉండి రక్తపోటు స్థిరంగా ఉంటుంది. కానీ ఉప్పు అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అలాగే పచ్చి మిరపకాయలు లేదా ఎక్కువ ఉప్పు వేసిన పచ్చళ్లను తరచుగా తినడం రక్తపోటుకు హానికరంగా ఉంటుంది. భోజనం చేసిన తర్వాత చిన్న ముక్క బెల్లం తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీలకర్ర నీరు తాగడం ద్వారా కడుపులో ఉబ్బరం తగ్గి జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. వాము గింజలను గోరువెచ్చని నీటితో తాగడం వల్ల గ్యాస్ సమస్యలు పోతాయి. అయితే భోజనం చేసిన వెంటనే మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఆహార జీర్ణక్రియను మందగింపజేస్తుంది. అలాగే రాత్రివేళ ఎక్కువ రైస్ తినడం కూడా జీర్ణక్రియకు భారంగా ఉంటుంది. కరెళ్ల కూర తరచూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉసిరికాయ రసం తాగితే ఇన్సులిన్ స్థాయిలు సరిగ్గా పనిచేస్తాయి. గోధుమ రొట్టెలు, ఓట్స్ తినడం మధుమేహులకు మంచిది. కానీ మిఠాయిలు, పేస్ట్రీలు తరచూ తినడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కోల్డ్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మధుమేహులకు చాలా ప్రమాదకరం. ఒక గ్లాస్ పాలు రాత్రి తాగితే నిద్ర బాగా వస్తుంది, నాడీ వ్యవస్థ బలపడుతుంది. పసుపు కలిపిన పాలు తాగితే శరీరంలోని వాపులు తగ్గుతాయి. కానీ ఎక్కువ కాఫీ తాగితే నిద్రలేమి వస్తుంది, రక్తపోటు పెరుగుతుంది. తులసి, అల్లం, మిరియాల కషాయం వారానికి 3 సార్లు తాగితే జలుబు, దగ్గు దరిచేరవు. కానీ చల్లని పానీయాలు తరచూ తాగితే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. బొప్పాయి ముక్కలు వారానికి 2 సార్లు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. ద్రాక్ష పండ్లు తింటే శక్తి పెరుగుతుంది, కడుపు శుభ్రంగా ఉంటుంది. మునక్కాయలు కూరగా చేసుకుని తింటే రక్త ప్రసరణ బాగుంటుంది, రక్తపోటు తగ్గుతుంది. నువ్వులు శీతాకాలంలో తింటే ఎముకలు బలపడతాయి. గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లేదా ఇడ్లీ ఉదయం తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. రాత్రంతా నానబెట్టిన వేరుశనగలు తొక్క తీసి తింటే శక్తి పెరుగుతుంది. కానీ తెల్ల రొట్టెలు తరచూ తింటుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంది. కోసిన టమోటా ముక్కలను సలాడ్గా తింటే శరీరానికి విటమిన్ సి లభించి రక్తం శుభ్రంగా ఉంటుంది. దోసకాయ సలాడ్ వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. కానీ సాస్, ప్యాకెట్ డిప్స్ లో ఉన్న కెమికల్స్ శరీరానికి హానికరం అవుతాయి. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు కడుపు చల్లబడుతుంది. వేసవిలో పెరుగు అన్నం తినడం శరీరానికి అదనపు శక్తిని ఇస్తుంది. కానీ ఫ్రిజ్ లో ఎక్కువసేపు ఉంచిన చల్లని పెరుగు తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొక్కజొన్న కంకెలను కాల్చి తింటే ఫైబర్ అధికంగా లభించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పల్లీలు తినడం శరీరానికి అదనపు శక్తి ఇస్తుంది. కానీ పాప్కార్న్ పై వెన్న, ఉప్పు ఎక్కువగా వేసి తినడం గుండెకు హానికరంగా ఉంటుంది. వేసవిలో కొబ్బరి నీరు తాగితే శరీరంలో దాహం తీరుతుంది మరియు ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం అవుతాయి. కొబ్బరి గుజ్జు తింటే శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. కానీ సోడా పానీయాలు తరచుగా తాగడం కిడ్నీకి హానికరంగా ఉంటుంది. పసుపు కలిపిన గోరువెచ్చని నీరు రోజూ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మిరియాలు, అల్లం కలిపిన టీ వర్షాకాలంలో తాగితే జలుబు రాకుండా కాపాడుతుంది. కానీ కూల్ డ్రింక్స్ తరచుగా తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. నువ్వుల లడ్డు శీతాకాలంలో తింటే ఎముకలు బలపడతాయి, జుట్టు ఊడటం తగ్గుతుంది. గుడ్డు తెల్లసేన తింటే ప్రోటీన్ లభించి
కండరాలు బలపడతాయి. కానీ ప్యాకెట్ బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. అల్లం ముక్కలు నమలడం లేదా టీలో వేసుకుని తాగడం గొంతు నొప్పి తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రెబ్బలు తినడం రక్తపోటు నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో మంట పెరుగుతుంది. గోధుమ రొట్టెలు తింటే ఫైబర్ ఎక్కువగా లభించి మలబద్ధకం దూరమవుతుంది. గ్రీన్ గ్రామ్ పప్పు, పెసరపప్పు సూప్ తాగితే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. కానీ ఫ్రైడ్ పరాటాలు తినడం బరువు పెరగడానికి కారణం అవుతుంది. సీతాఫలం తింటే శరీరానికి శక్తి వస్తుంది మరియు రక్తం తగినంత హిమోగ్లోబిన్ పొందుతుంది. ఖర్జూరం తింటే ఐరన్ పుష్కలంగా లభించి గర్భిణీల ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల పళ్ళు పుచ్చిపోవడం, బరువు పెరగడం జరుగుతుంది. అరిటాకుల కూరను వారంలో ఒకసారి తింటే జీర్ణక్రియ బాగుంటుంది, మలబద్ధకం తగ్గుతుంది. సొరకాయ, బీరకాయ వంటివి తింటే శరీరానికి చల్లదనం లభిస్తుంది. కానీ కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న వంటకాలు తరచుగా తినడం వల్ల కడుపు సమస్యలు రావచ్చు. కొబ్బరి చట్నీతో ఇడ్లీ లేదా దోస తింటే శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. మినపప్పుతో చేసిన వడలు అప్పుడప్పుడు తింటే శక్తి వస్తుంది. కానీ ఫాస్ట్ ఫుడ్ చట్నీల్లో కలర్, కెమికల్స్ ఎక్కువగా ఉండడం ఆరోగ్యానికి హానికరం. ఉసిరి పచ్చడి కొద్దిగా అన్నంలో కలిపి తింటే విటమిన్ సి లభించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మరసం భోజనంలో వేసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది. కానీ పికిళ్లను ఎక్కువ ఉప్పుతో తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. సజ్జతో చేసిన రొట్టె లేదా ఉప్మా తింటే ఎముకలు బలపడతాయి, శరీరానికి కాల్షియం లభిస్తుంది. రాగి జావ తాగితే శక్తి పెరుగుతుంది. కానీ వెన్న ఎక్కువగా వేసిన పదార్థాలు తినడం వల్ల ఊబకాయం వస్తుంది. కీరదోస ముక్కలు భోజనం మధ్య తింటే దాహం తీరుతుంది, కడుపు నిండిన భావన కలుగుతుంది. క్యారెట్ సలాడ్ రోజూ తింటే విటమిన్ ఎ లభిస్తుంది. కానీ ఆలుగడ్డ ఫ్రై తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతారు. గుమ్మడికాయ కూర తింటే కంటి చూపు మెరుగుపడుతుంది, రక్తం శుభ్రం అవుతుంది. గుమ్మడి గింజలు తింటే ప్రోటీన్, మినరల్స్ లభిస్తాయి. కానీ ఫ్రోజన్ ఫుడ్స్ తరచుగా తినడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. మునగ ఆకుకూర వండుకుని తింటే రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి. మునగ పూలు వేపం చేస్తే రుచికరంగా మాత్రమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ కూల్ డ్రింక్స్ తరచుగా తాగడం వల్ల కాల్షియం తగ్గి ఎముకలు బలహీనమవుతాయి. బంగాళదుంప కూర తక్కువ నూనెలో తింటే శక్తి లభిస్తుంది, కడుపు నిండిన భావన కలుగుతుంది. వంకాయ కూర యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కానీ ఆలుగడ్డ చిప్స్ తరచుగా తినడం ఆరోగ్యానికి హానికరం. కొద్దిగా నువ్వుల పొడి అన్నంలో కలిపి తింటే శరీరానికి ఇనుము, కాల్షియం లభిస్తాయి. పెసరపప్పు సలాడ్ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. మామిడి పండు తింటే విటమిన్ ఎ, సి లు లభిస్తాయి, చర్మం మెరుగుపడుతుంది. వేసవిలో వేడి కావడం వల్ల విరేచనాలు అవుతుంటే మామిడి గింజ పొడి తింటే ఆ సమస్య తగ్గుతుంది. కానీ మామిడి పప్పడ్లు, మామిడి బార్లు ఎక్కువగా తినడం వల్ల చక్కెర స్థాయి ఎక్కువై ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై మరియు పుస్తకాల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా చెప్పబడింది. ఇవి నా స్వంత సమాచారము కావు. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే క్షమించాలి. మీకు ఇప్పటికే గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చిట్కాలను అనుసరించండి. సహజమైన మార్గాలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే. మీరు ఈ చిట్కాలను ప్రయత్నించి ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా రాయండి. మీ దగ్గర ఉన్న ఆరోగ్య చిట్కాలను కూడా మాతో పంచుకోండి. ఎందుకంటే ఒకరి అనుభవం ఇంకొకరికి మేలు చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.